ఈ మధ్యకాలంలో మళ్ళీ మన ఈయన టీవీ నైన్లో రజనీకాంత్ గారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే రీఎంట్రీ లాంటిది. నేను చాలా కాలం తర్వాత కేసీఆర్ టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత మరి ఆయన టీవీ నైన్లో ఆయన వాటాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కొద్దిగా పక్కన పెట్టారు. ఎందుకంటే ఇతను చూస్తే వాళ్ళందరికీ కొద్దిగా ప్రజల్లో కోపం ఉంది అనే సంగతి వాళ్ళు గ్రహించారు, యాజమాన్యం గ్రహించి అతను కొద్ది సైడ్ చేశారు. కానీ ఈ మధ్యకాలం గత 10-15 రోజులుగా ఆయన మళ్ళీ అన్ని కార్యక్రమంలో ప్రత్యేకంగా మధ్యాహ్న కార్యక్రమంలో కానీ లేకపోతే రాత్రిపూట కొద్ది కార్యక్రమంలో కానీ ఆయన మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే దీని వెనక ఏంటి రహస్యం? అంటే రేవంత్ రెడ్డి ఓడిపోతాడనా, రేవంత్ రెడ్డి గెలవడనా, మళ్ళీ ముఖ్యమంత్రి కాడనా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని బాగా ఏడిపించిన ఛానల్ ఏదైనా ఉందంటే టీవీ నైనే. ఆ రోజున ఇది ఏసీబీ ఇది అతను లంచం తీసుకుంటుంటే పట్టుబడినట్టుగా అవన్నీ చూపించి సీసీ కెమెరాలు పెట్టి నానా బీభత్సం చేసి హడావుడి చేసి లైవ్ చేసింది టీవీ నైనే కదా. కుమ్మక్కయ్య అతని రాజకీయ జీవితాన్ని సమాధి చేద్దాం అనుకుంటే ఆ సమాధిలోంచి ఫినిక్స్ లాగా పుట్టి కేసీఆర్ తలబద్దలు కొట్టిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి కదా. మరి వీళ్ళు ఏమైనా ఉంటే రాజకీయాలు చేస్తున్నారా ఏమో. మరి రాజకీయాల్లో ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. మా ఇంట్లో మా నాన్నగారు బయటకు వచ్చినప్పుడు ఆకాశంలో చూసి వాళ్ళ మధ్యాహ్నం ఎప్పుడో సాయంత్రంగా వర్షం బాగా కొడుతుంది, అక్కడ మేఘాలు ఏముండవు. అలాగే పక్షులు బట్టి చెప్తూ ఉండేవారైనా. అలాగే ఇప్పుడు మనం కూడా కొంచెం చెప్పాల్సి వస్తున్నది. ఈ రజనీకాంత్ మళ్ళీ టీవీ ప్రోగ్రాంలో కనిపిస్తున్నాడంటే టీవీ నైన్కి వాళ్ళు యాజమాన్యం వాళ్ళు ఏదైనా కుట్ర పడుతున్నారా? ఎందుకంటే ఇప్పటికే జీవన్ రెడ్డిని తీసుకొచ్చి ఇంట్లో చేసుకున్నారు. మరి రేవంత్ రెడ్డికి ఎప్పుడు ముసలం పుట్టిస్తారో సంగతి తెలియట్లా. ఏదైనా సరే చాణక్యుడండి బాబు, అపర చాణక్యుడు రజనీకాంత్. ఆ పైకి వెళ్ళి సొమ్ములు చేసుకోవటన్నా కానీ ఒక పార్టీని పైకి ఎక్కించాలన్నా పైకి అడుగు తొక్కాలన్నా ఆయన మించిన ఎవరున్నా చెప్పండి. సీఎం ఏఆర్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.